నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని మెదినీపూర్లో ఓ గ్రామం చెరువుని తలపిస్తోంది. మోకాళ్లకు పైని నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రయాణిస్తున్నారు స్థానికులు. ఎక్కడికి వెళ్లాలన్నా బోటు సాయంతోనే బయటకు వస్తున్నారు. అటు జమ్మూ కశ్మీర్ రాంబన్లోని చాందర్ కోటేలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. వీటితో పాటు యూపీలో కూడా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. దీనితో పాటు ఉరుములు, తుఫాన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాబోయే కొన్ని రోజులలో తూర్పు, మధ్య భారతదేశ రాష్ట్రాలలో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. రేపటి నుంచి ఈ నెల 27 వరకు మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, విదర్భ, సిక్కింలలో కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని మెదినీపూర్లో ఓ గ్రామం చెరువుని తలపిస్తోంది. మోకాళ్లకు పైని నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రయాణిస్తున్నారు స్థానికులు. ఎక్కడికి వెళ్లాలన్నా బోటు సాయంతోనే బయటకు వస్తున్నారు. అటు జమ్మూ కశ్మీర్ రాంబన్లోని చాందర్ కోటేలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రాబోయే 5 రోజుల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 27 వరకు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. వీటితో పాటు యూపీలో కూడా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. దీంతో పాటు ఉరుములు, తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొన్ని రోజులు తూర్పు, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. రేపటి నుంచి ఈ నెల 27 వరకు మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీనితో పాటు బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా తీర పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, విదర్భ, సిక్కింలలో కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. Can I